మెల్బోర్న్ అంటే క్రికెట్ మ్యాచ్‌ల గురించి వింటుంటాం. క్రికెట్టు అక్కడ స్టేడియం ఇదంతా గూడా. అయితే నరేంద్ర మోడీ మెల్బోర్న్‌లో 'మెల్బోర్న్ మీట్ మోడీ' అనే ఒక కార్యక్రమం నిర్వహించారు. వాస్తవంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఇదే ఉద్రిక్త కారణమైనటువంటి వివాద కారణమైనట్టు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్‌లో నీ ప్రాణాలు తీస్తానంటూ హెచ్చరికతో కూడినటువంటి ఒక మెయిలు భారత ప్రభుత్వంతో పాటుగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి కూడా వెళ్ళింది. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఆ ఐడీ ఇది చెక్ చేసుకుంటూ వాళ్ళు కేసు నమోదు చేసి బ భద్రతని మరింత పటిష్టం చేశారు. వాస్తవంగా అక్కడ మీటింగ్ క్యాన్సిల్ చేస్తారంటే అట్లాంటి మొహమాటం ఏం లేదు మోడీకి. తీవ్రవాదులు బాంబులు పెట్టుకు సిద్ధంగా ఉన్నారు, లేకపోతే మిస్సైల్‌లు పెట్టుకొని ఏదైనా జేస్తారు, డ్రోన్‌లు పెట్టుకొని ఏదన్నా చేస్తారు అని తెలిసినా సరే, మన్మోహన్ సింగ్ లాంటి ఏమాత్రం పెద్ద థ్రెట్ లేనటువంటి ఆయన కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనక నుంచి ప్రసంగిస్తే, పొరపాటున కూడా బుల్లెట్ ప్రూఫ్ అక్కర్లేదని తేల్చి చెప్పినటువంటి వాడు, ఎర్రకోటకి సంబంధించినటువంటి దాని మీదన ఎట్టి పరిస్థితుల్లో మన ప్రజల్ని మనం చూసుకోకపోతే ఎట్లా, మన ప్రజల్ని మనం భయపడితే ఎట్లా అంటూ ఎర్రకోట మీద నుంచి జెండా ఎగరవేసి ఏ రోజున కూడా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అట్లాంటి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌కి అంగీకరించనటువంటి వాడు మోడీ. ఆస్ట్రేలియాలో అంగీకరిస్తాడా? వెళ్ళాడు, మీటింగ్ మాట్లాడాడు. అక్కడేదో జాతిని ఉద్దేశించిన భారీ ప్రసంగాలేమి లేవు. అక్కడ ఆత్మీయంగా మాట్లాడారు. మీరందరూ రోజు ఒక 5 గంటల తేడా ఉంటది. సాయంత్రానికొచ్చేటప్పటికి మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి నానమ్మలతో, తాతయ్యలతో, అత్తలతో, అమ్మలతో, అమ్మమ్మలతో మాట్లాడుతా ఉంటారు. ఇంత చేస్తూ మీరు ఆస్ట్రేలియా అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఇది నేను గర్వపడుతున్నాను. భారతీయులు ఆస్ట్రేలియా కోసం పనిచేస్తున్నారు. ఈ దేశ సక్సెస్‌లో మీ భాగస్వామ్యం అన్నందుకు గర్వపడుతున్నానంటూ అటు ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైనటువంటిది, ఇటు మన ప్రజలు యొక్క శక్తిని కించపరచకుండా ప్రోత్సహిస్తూ సాగినటువంటి ప్రసంగం ప్రతి ఒక్కళ్ళని కట్టిపడేసింది. చక్కటి ఉపన్యాసంతో అందరిని అలరించుకొచ్చారు. ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీని కావులించుకుని కృతజ్ఞతలు చెప్పినటువంటి సందర్భం. ఆస్ట్రేలియా టూర్‌లో 30,000 మంది, సాధారణంగా ఆస్ట్రేలియాలో అంతమంది అక్కడున్న అధికార పార్టీ మీటింగులు కూడా రారట. 5, 10,000 మంది వస్తే గ్రేట్ అట. అట్లాంటి 30,000 మంది ఒక మీటింగ్‌కి తమ పనులు వదులుకుని రావడం, అక్కడ మోడీ స్పీచ్ హైలైట్ అయింది ఆస్ట్రేలియాలో.